కష్టపడి మల్కాజ్గిరిలో పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి మీరందరూ కష్టపడి గెలిపించారు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నాకు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించే బాధ్యత చిన్న వయసులోనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు మీ ముందల నిలబడ్డాడు. మీ బిడ్డ కొడంగల్ బిడ్డ ఈనాడు ప్రయోజకుడై తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి అత్యంత అనుభవజ్ఞులైన దామోదర్ రాజనరసింహ గారి నుంచి మొదలు పెడితే ఉద్దండులు ఎంతో మంది మంత్రివర్గంలో ఈరోజు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోని పేదల సంక్షేమం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు ఇంకా సమస్యలు ఉన్నాయి. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పేదలకు అందించే రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి పథకాన్ని మా ఆడబిడ్డలకు అక్కడ పాలపిట్ట రంగులో ఈరోజు చీర పండుగ పూట సారెబెట్టినట్టు పెడితే మా అక్కలు చాలా మంది ఇవాళ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఇవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం, పేద విద్యార్థుల చదువుల కోసం, పేదల వైద్యం కోసం ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకప్పుడు బడికి పోవాలంటే కొడంగల్లోళ్ళు తాండూరు పోయేది, బొమ్మరాజ్పేట వాళ్ళు పరిగి పోయేది, మద్దూరోళ్ళు నారాయణపేట పోయేది, దౌలతాబాద్ వాళ్ళు ఓసారి పోతే పరిగి లేకపోతే తాండూరు పోయేది, కోజికోళ్ళేమో మహబూబ్నగర్ పోయేది. పిల్లల చదువు అంటే మన వాళ్ళు మహబూబ్నగరో నారాయణపేటో లేకపోతే పరిగో తాండూరో ఏది కాకపోతే పట్నం వలసపోయేది. మా లంబాడి సోదరులు లేకపోతే పూణే బొంబాయి వలసపోయి అక్కడ చదువుకున్నారు. చదువుకోవడానికి బడి లేదు మనకు. ఆనాడు పూజలు చేసుకోవడానికి గుడి సరైన వసతులు లేవు. సాగునీరు సంగతి మనకెన్నడూ ఆలోచన కూడా రాలే. తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతం చంద్రవంచ దగ్గర 624 FRL లెవెల్ ఉన్నది. తెలంగాణలో హైయెస్ట్ ప్రాంతం లక్ష్మీదేవిపల్లి తర్వాత కొడంగల్ ప్రాంతంలోనే ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. కృష్ణానది జలాలు మన పక్కన పోతున్నా మన కొడంగల్కు నీళ్లు వచ్చినా నీళ్లు తెచ్చిన ఆలోచననే లేదు. అయితే కందులు వండించుకోవాలి, లేకపోతే మా పేదోళ్ళు కల్తీ కళ్ళు దాగి బతకాలి. ఈ రెండు తప్ప మాకు ఇంకోటి తెలియని పరిస్థితి. కొడంగల్లో ఒడ్లు పండించేది కానీ సన్న బియ్యం తినలేని పరిస్థితులు. బండకప్పు ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా అమాయకత్వంతో బండకప్పులు కప్పుకున్న ఇండ్లే ఈరోజు గ్రామాలలో కనిపించేది. అక్కడి నుంచి ఇవాళ ఏ ఊరికి రోడ్డు పోవాలన్నా ఏ తండాలకు మా శంకర్ నాయక్ చాలా మంది ఉన్నారు. తండాలకు పోవాలంటే మా దేశ నాయకున తండాలకు పోవాలంటే బండి మీద అంటే బండి మీద ఏడోసారి దిగి నడుచుకుంటూ వాళ్ళు మనకు రోడ్లు ఎక్కడి సార్ అనేటోళ్ళు. ఆనాడు ఆ పరిస్థితి. ఇవాళ బొమ్మరాజ్పేటలో దాదాపుగా 70 చిన్న చిన్న తాండాలు ఉంటే ప్రతి తాండాకి ఈరోజు రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీకి రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కోస్గిలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయల్లో సగం దూరం దిగి నడుచుకుంటూ పోయేది ఎన్నికల ప్రచారం అంటే. మరి ఇవాళ పరిస్థితుల మార్పు వచ్చిందా లేదా? మా సర్పంచ్ సాబులు అందరూ లీడర్లు అందరూ నా ఎదురుగా వేదిక ముందు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టంతోనే ఇవాళ నేను ఈడున్నా. వేదిక మీద జాగ సరిపోక మిమ్మల్ని కింద కూసబెట్టారు తప్ప మీ కష్టాన్ని మీ శ్రమను తక్కువ చేసి చూసే సమస్యనే లేదు. మీరందరూ ఆడు సుధాకర్ ఉన్నా లేకపోతే శ్రీశైలం ఉన్నాడు, చాలా మంది ఆడ ముందళ్ళు ఉన్నారు, సాగర్ ఉన్నారు, అందరు ఉన్నారు. మీరందరు కష్టపడితేనే ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చినాం.